స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయం చేయాలని కలెక్టర్ను కలిసిన చిన్నయ్య కుటుంబ సభ్యులు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలు. సీఎం పాలన అనుభవంతో రాష్ట్రాభివృద్ధి. కోవూరు నియోజకవర్గంలో గ్రూపులు లేవు, ఉండేది ఒకటే తెలుగుదేశం గ్రూప్. కమనీయంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం. నెల్లూరు పట్టణంలోని అయ్యప్ప గుడి సెంటర్లో మే నెల 6వ తేదీ ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని ఆయన ఉంటున్న నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ హత్య కేసు విషయంలో అసలు దోషులను వదిలేసి పోలీసులు కేసును తప్పుత్రోవ పట్టిస్తున్నారని సోమవారం హతుడు చిన్నయ్య కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నా భర్తను చంపిన అసలు హంతకులను వదిలేసి పోలీసులు కేసును నీరుగారుస్తున్నారంటూ మాకు సరైన న్యాయం జరగలేదని, అందుకే డీజీపీ, ఎస్పీ, కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని, సమగ్ర దర్యాప్తు జరిపి అసలు దోషులను పట్టుకుని శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని కోరామని అన్నారు. టీచర్ సరస్వతి వెంకటేశ్వరి ఎక్కడ పనిచేస్తారు? ఆ టీచరు కేవలం అతని ఉండి వాళ్ళకు మా అబ్బాయికి గడి తీసింది కూడా కేవలం గడి తీసింది వెంకటేశ్వరులు. చంపింది ఏమి లేదు. చంపించింది సత్యనపల్లి ఓబులరాజు, సత్యనపల్లి ఆదిలక్ష్మి, సత్యనపల్లి శరణు వచ్చి నెల్లూరు నుంచి రౌడీని తెచ్చి వాళ్ళు కలవాయిలు పెట్టుకున్నారు. మాకు తెలియదు, మా అబ్బాయికి తెలియదు. ఇప్పుడు మా అబ్బాయి అప్పుడప్పుడు ఇంటికి వచ్చే సమయం చిక్కల వాళ్ళకు నెల నుంచి ప్రోగ్రాం వాళ్ళకు. ఆ రోజు ఒక 5 రోజులు ఉన్నాడు. 5 రోజుల తర్వాత వాడు శరణ్ చెప్పిండంట, అన్న ఫోటో పోగకుండా పని ఉన్నది తనగా. ఇంకా ఆగిపోయింది ఏదో పని అని. దానివల్ల వాళ్ళు రాగలిగినారు, చంపగలిగినారు. టీచర్ని పెట్టి అరెస్ట్ చేసింది. టీచర్ కాదు, టీచర్ని అడిగినా నేను, ఏమి వెంకటేశ్వర్లో ఎట్లా చంపినావు నువ్వు, మా ఊరికి అనుకోవాలని అది ఉన్నాడు. అడిగిన 2 సిఐలు ఉన్నారు, రోసియా ఇంకొక ఆయన. 2 ముందలు నేను చంపలేదు, పెద్ద ఆయన నేను చంపలేదు, నేను చెప్తే ఇప్పుడు కానీ నేనేం చెప్తే నన్ను చంపేస్తారు అన్నాడు. సరే ఎట్లా ఇప్పుడు ఏం చేయాలంటే నేను కోర్టులో చెప్తాను, ఇప్పుడు చెప్పలేదు, నన్ను చంపేస్తారు అన్నాడు. సరే అందుకని మేము మళ్ళీ ఆయన కాడికి రోసియా కాడికి పోయిన సిఐ రోసియా పోయి, ఆఫీసులో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి సార్, మీరు తీయొద్దు, మమ్మల్ని ఫోన్ చేస్తే మేము వస్తాము అని చెప్పాను. మేము వచ్చి తీసిండు. ₹1 లేదు మీ అబ్బాయి ఆఫీసులు అంటే, ₹1 లేకుంటే ఉదయం నట బయలుదేరుతాడు. అబ్బాయి కాడు ఉంగరాలు, చైన్ ఉన్నది, అవి ఏమైపోయినాయి? ఘాట తీసుకున్నారా, పోలీసు వాళ్ళు తీసుకున్నారా? ఏమైపోయినాయి? మరి అందుకని మేమేం గట్టిగా అడుగుతుంటాం. రోజు వచ్చి నువ్వు కూడా అడగడానికి నన్ను మేము చేస్తాం ఆఫీసు, ₹1 లేదంటే పొద్దున్న ఉదయాన్నే వచ్చాడు ₹1 లేకుండా అట్టపట్టి 5 కేజీలు 10 కేజీలు మామిడి పళ్ళు తెచ్చి పెట్టుకున్నారు రావాలని. అంతలో వీడు చెప్పండి టీచర్ వాళ్ళకు, వాళ్ళు కారు వేసుకొని ఏం జరిగిందన్నా కానీ చంపేసింది ఒక్క వ్యక్తిని చూపిస్తుంది కానీ వాళ్ళు వెనకాల ఎవరిని చూపించలేదు. నాకు డౌట్ సత్యనపల్లి ఓబులరాజు, ఆదిలక్ష్మి, చరణ్ వాళ్ళు ముగ్గురు వెనకాలే జరిగింది. వాళ్ళు పార్ట్నర్గా చేస్తున్నారు. చిన్న చిన్న లావాదేవీలు కూడా మొత్తం వాళ్ళకి మొత్తం తెలుసు. చిన్న నాకు న్యాయం జరగాలి. నాకు చిన్న పిల్లలు, నా పిల్లలు స్కూల్కి వెళ్తారు, రేపు వాళ్ళకి ఏదన్నా అయినా కానీ నేను ఎవరిని అడిగే ఇప్పటికే న్యాయం జరగలేదు. వీళ్ళకేమన్నా అయితే నేను ఎవరిని అడిగే కూడా నాకు లేదు కదా సార్. ఇప్పటికైతే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నా పిల్లల సాయైనా చూసి, నా సాయైనా చూసి నాకు న్యాయం కావాలి. నా భర్తను చంపిన వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు బయట తిరుగుతుండ్రు, మా నార్మల్గా చేసినానని ఒప్పుకుంటుండ్రు కానీ అతను వల్ల అయితే జరగలేదు. వాళ్ళ వెనకాల 3-4 మాత్రం ఉండిండ్రు. ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వటం లేదు. మేమేం చెప్పినా కానీ నిర్లక్ష్యంగా చెప్పాలి. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మా పరిస్థితి ఏంటి? మాకు తిరిగి మాకు న్యాయం కావాలి.
మాకు న్యాయం కావాలనే వచ్చి అర్జీ ఇచ్చారు సార్. మేము చెప్తామని మేము ఇచ్చేసి ఇంటికి వెళ్తాము. చిన్న చిన్న పిల్లలు ఇస్తాం. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ మంత్రి అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం 4,000 ఇళ్లను ప్లాట్ పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90% ఉంది. మిషనరీ ఈ నెలాఖరికి పూర్తిగా వస్తుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, జడ్జీల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు డిసెంబర్ నెలాఖరుకంతా పూర్తి చేస్తామని తెలిపారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు సమావేశం అవుతున్నారని తెలిపారు. ये बिल्डिंग का बिल्डिंग सक्सेस ఓకేనా మధ్యలో ఓకేనా ఓకే 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 అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించి దాదాపు 1,500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4,000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కలిగిరి మండలంలోని ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గం స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అన్నని అసెంబ్లీకి జగనన్నని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టుకోవాలి. మన అదృష్టం మనకి ఇక్కడ మన ఇన్ఛార్జ్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటుందో రాబోయే రోజు దయచేసి మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఇది మనం ఒప్పుకున్న కష్టకాలమే అయినా పర్వాలేదు. కష్టం
తప్పుగా భావించొద్దు. 2 నిమిషాలు ఎక్కువగా సమయం తీసుకుంటున్నా, ఎందుకంటే మంచి వేదిక దొరికింది, నాయకులు అందరూ ఉన్నారు, జనాలు పెరిగినా కూడా ఆయనకి ఏ మాత్రం మనసోపం. ఈ విధంగా అటువంటి వ్యక్తికి ప్రజల్ని కాపాడాలనే గుణము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరే. అయితే మన తప్పు ఏమిటంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం నమ్మినాం. ఆ నమ్మటమే మనది. మనం ప్రతి ఒక్కరికి తెలియపడతాం. చంద్రబాబు నాయుడు మనకి ఏమి చెప్పినావు, ఏమి చేసినావు, జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినావు, ఎంత ఇచ్చినావు అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఖచ్చితంగా రేపు మళ్ళా రాబోయే 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజార్టీతో ఆయన గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం మాత్రం గ్యారెంటీ. పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అతన్ని ఒక దుర్మార్గుడి కింద ఒక స్టాండ్ వేసిపోయినారు. అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యే భాగ్యాన్ని ఏర్పరిచినాం. అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు నమ్మకం. కాబట్టి నేను చెప్పిన మాటలు నమ్మి నన్ను గెలిపిస్తారు, నన్ను ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకం ఆయనకు చాలా దృఢమైన నమ్మకం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతికి తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు 100 కోట్లు ఖజానాలో పెట్టిపోయారు. 100 కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు 7,000 కోట్లు ఆయన ట్రెజరీలో పెట్టి 7,000 కోట్లు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తే ఆయన ఆకాశంగా చూసి అందరినీ మోసం చేసే కార్యక్రమాలు ఆలోచిస్తా కూర్చున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవంతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు. సోమవారం కావలి నియోజకవర్గంలోని కావలి మండలం చలంచెర్ల పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చలంచెర్ల పంచాయతీలో 6 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ మాట్లాడారు. 2 సార్లు మాటించి రాలేకపోతున్నాను. ఈరోజు పార్లమెంటులో మీటింగ్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తప్పకుండా నేను చలంచెర్లకు వస్తానని చెప్పి ఈరోజు అసెంబ్లీలో పర్మిషన్ తీసుకొని మన గ్రామానికి వచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేసిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదర అభిమానాలు ఎప్పుడు మా కావలికి నిండుగా మెండుగా ఉంటాయని మేమందరం కూడా కోరుకుంటున్నామన్నా. అందుకు అన్నను వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున చాగంటి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సునీల్, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో నాకు అన్నకి ఇద్దరికి కూడా అత్యధికమైన మెజార్టీని ఇచ్చారు. ఈ గ్రామానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడూ 1 గంట తిరిగిపోతే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినట్టుగానే భావించి గెలిపే లక్ష్యంగా నేను రాత్రి 12 గంటలప్పుడు వస్తే ఈ ఊరు తల్లులందరూ కూడా నన్ను ఇంటి బిడ్డలాగా ఆదరించి ఆ నైట్ నాతో కలిసి తిరిగి ఓట్లు వేయించినటువంటి చలంచెర్లకి ఎంత ఇచ్చినా కూడా రుణం తెచ్చుకున్న చల్లదని, అటువంటి ఊరికి ఎంతో కొంత ఇయ్యాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఒకటి తుమ్మలపెంట మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తుమ్మలపెంట ఈ కావలి నియోజకవర్గ చరిత్రలో 3 పదవులన్నింటిలో కూడా నడుస్తూ ఈ రోజున మళ్ళీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆమెకి రావడానికి ఈరోజు వచ్చినందుకు ఆమెకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఎల్కి గ్రామ కమిటీ అధ్యక్షుడు మనోహర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం 2 నెలలైంది. ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరు 75 సంవత్సరాల వయసు, ఒకరు 43 సంవత్సరాల వయసు.
కానీ ఈ రోజు మన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన యువకుడైన చంద్రబాబు నాయుడు 18-20 సంవత్సరాల్లో యువకులు ఎంత కష్టపడుతారో అంత కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, గంజాయి వనంగా మారిన ఈ రాష్ట్రాన్ని బాగుపడదనుకున్న భయపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజున రోజుకి 18 గంటలు కూడా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యలని తెలుసుకుని ప్రభుత్వం మీద ఏ రకమైన ఆలోచన ఉంది, ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద లోపాలు ఉన్నాయా, లేదా ఇంకా ఇతర పరిస్థితుల్లో ఉన్నాయా, గ్రామ సమస్యలు ఉన్నాయా అన్ని తెలుసుకునేందుకు ఈ రోజున మనం ఇంటింట కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన 1 సంవత్సరం పూర్తయిన తర్వాత తరింది కాబట్టి తొలడుగులో భాగంగా వీటన్నిటినీ కూడా తెలుసుకునేందుకు మేము గ్రామాన్ని సంచరిస్తున్నాం, గ్రామాన్ని తిరుగుతున్నాం. ఇది ఒక పక్క. రెండోది లోకల్ ఎమ్మెల్యేగా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. గ్రామాలు ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి, పొలాలు గట్ల మీద శ్మశానాలు పోయే దారులు లేవు, శ్మశానాలు లేవు, ఊర్లో కరెంటు ఎప్పుడో 20-25 సంవత్సరాల కింద వేసిన స్తంభాలే తప్ప ఈ రోజు కూడా లైన్లన్నీ కింద ఉన్నాయి. రకరకాల సమస్యలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, పొలాలు దారుల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ గా పెట్టుకుంటూ దాదాపు 5 సంవత్సరాలుగా చలంచల్ల గ్రామానికి రోడ్డు. కమనీయంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం వాకాడు మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ గోవింద మాంబ సమేత బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో భక్తుల భగవన్ నామస్మరణల మధ్య కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతబాబు, ఆర్ఎసి నరేష్ శర్మలు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో గురు బిడ్డలు, గ్రామస్తులు, గురుస్వాములు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. వాకాడు మండల కేంద్రానికి దగ్గరలో ఉండే వెంకటరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జై గురుదేవా. భగవద్బంధువులకు మన గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, శ్రీమతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉన్నారని, ఎలాంటి గ్రూపులు లేవని, ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ గ్రూపు, అది కూడా చంద్రబాబు నాయుడు గ్రూప్ అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి, మినగల్లు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు, జైలుకి వెళ్ళోళ్ళు ఉన్నారు, తన్నించుకున్న వాళ్ళు ఉన్నారు, తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది. వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను, అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని. అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు. ఏమేం కేసులు ఉన్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు, మహేంద్ర వాళ్ళు కానీ పెంచలన్న కానీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరందరూ నవ్వుకోవచ్చు, ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా. పెంచడానికి ఇమ్మంటున్నారేంటమ్మా, ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు అడగచ్చు నన్ను, అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు. కానీ అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనమందరం ఒకటే. ఇది వరకు సంగతి మర్చిపోండి. ఈ రోజు ఏ పల్లెలో గాని ఎవరు గాని గ్రూపులు లేవు, తగాదాలు లేవు, అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి
మనము ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందున్న ఈ రోజు వీళ్ళందరూ మీ నాయకులు, మీ ఊరు కోసం పాటుపడే నాయకులు. కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని మాకు పని చేయండి, మేము మీ కార్యకర్తలం, మీకోసం మేము పనిచేసాం అని చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయం చేయాలని కలెక్టర్ను కలిసిన చిన్నయ్య కుటుంబ సభ్యులు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలు. సీఎం పాలన అనుభవంతో రాష్ట్రాభివృద్ధి. కోవూరు నియోజకవర్గంలో గ్రూపులు లేవు, ఉండేది ఒకటే తెలుగుదేశం గ్రూప్. కమనీయంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star9 Live.